ఆర్మూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో పసుబోర్డు తెస్తానని మాట ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారని, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు రైతు బంధు డబ్బులు కూడా రైతుల అకౌంట్లో జమ చేయలేదని, రైతు రుణమాఫీ ఊసే మర్చిపోయిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని లేకుంటే కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు త్యాగౌదే, బీజేపీ పట్టణ కార్యదర్శి పులియుగంధర్, గిరిజన మోర్చా పట్టణ అధ్యక్షుడు పీర్ సింగ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి ధరంపురి అరవింద్ అన్న చొరవతో గత కొన్ని సంవత్సరాల నుంచి పసుపు బోర్డుపై ఏ ప్రభుత్వాలు వచ్చినా దానిపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. అరవింద్ గారు వారి పార్లమెంట్ సభ్యునిగా నేను ఎన్నికైతే రైతులకు పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కోసం, అట్లాగే పసుపు రైతు నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా పక్క జిల్లా అయినటువంటి కొరుట్లా కానీ మరియు నిర్మల్ జిల్లాలో కూడా పసుపు రైతులు పండించే రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు కనుక ఈ యొక్క బోర్డుతో మనం బోర్డు డిక్లేర్ చేయగానే, ఎందుకోసం అంటే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నిజామాబాద్ వచ్చిన పసుపు బోర్డు కోసం ప్రత్యేకంగా నిజామాబాద్కు వచ్చి నిజామాబాద్ గడ్డపైనే దేశంలో రైతాంగానికి పసుపు రైతు బాగుపడాలంటే పసుపు బోర్డు ఉండాలనే ఉద్దేశంతో వారు పసుపు బోర్డు ప్రకటించడం జరిగింది. పసుపు బోర్డు ప్రకటించిన తర్వాత రైతులు తమ యొక్క పసుపుని కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న రైతాంగానికి 14,000 15,000 రూపాయల వరకు కూడా మద్దతు ధర రావడం జరిగింది. ఇప్పుడు గత 15 రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో పసుపు దొబ్బడం స్టార్ట్ అయింది. ఉడకబెట్టి మార్కెట్కి రావడం జరుగుతూ ఉంది. మార్కెట్లో గత 5 సంవత్సరాలు లేకుండా పడిన రేటు, గతంలో ఎప్పుడు కూడా లేని రేటు ఇప్పుడు 9,000 నుంచి 13,000 రూపాయల వరకు ఈ యొక్క పసుపు రైతాంగానికి మద్దతు ధర వస్తూ ఉంది. ఇది కాకుండానే మొన్ననే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ నగర్ చెప్పడం జరిగింది, రానున్న రోజుల్లో పసుపు రైతులకు తీపి కబుర్ లాంటిగా ఉంటుంది. 20,000 రూపాయలు దాటే విధంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎక్స్పోర్ట్ విధానం చేసి 20,000 రూపాయలు కంటే పైగా వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కానీ కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నిన్న వారు మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్ర కిసాన్ చేతు అధ్యక్షుడు మాట్లాడడం జరిగింది. పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న మీద వారు కొన్ని, ఎందుకంటే వారితోనే రైతులు మునిగిపోవడం జరిగిందని చెప్పి వారు నిన్న నిజామాబాద్లో మాట్లాడడం జరిగింది. మేము అడుగుతా ఉన్నా, అయ్యా మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ గతంలో కొన్నేళ్ల నుంచి 70 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క పసుపు బోర్డు మీద ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా అప్పుడు పట్టించుకోలేని వాళ్ళు మీరు మాట ఇచ్చిన ప్రకారం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు పసుపు బోర్డు తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా రైతాంగానికి ఇప్పుడు చాలా మటుకు రైతులందరూ కూడా హర్షాదానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పసుపు రైతులకు బాగుపడే పరిస్థితి మళ్ళీ ఏర్పడతా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో, నిజామాబాద్ జిల్లా అరవింద్ అన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున పసుపు రైతులు బాగుపడే దిశలో ముందుకెళ్తామని చెప్పి రైతులు ఆలోచిస్తూ ఉంటే, ఒక దశలో వీరు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని విమర్శించడం సిగ్గుచేటు. వీరు వెంటనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు క్షమాపణ చెప్పాలా. మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, మా యొక్క ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతాంగానికి రైతు బంధు పేరు మీద ఎకరానికి 7,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ తీరా ఇప్పటి వరకు 5,000 రూపాయలు చొప్పున, అది సుమారు 2.5-3 ఎకరాల లోపున్న రైతులకే పూర్తి స్థాయి అది కూడా ఇవ్వలేకపోయినరు. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారము ప్రతి రైతుకు ఎకరాన 7,500 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే వెంటనే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పటికీ 2 నెలలు గడుస్తూ ఉన్నా
సుమారు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రుణమాఫీ మీద ఊసే లేకుండా పోతా ఉంది. ఈ రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనని అమలు చేస్తామని చెప్పినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన గురించి దాన్ని ఊచే లేకుండా పోతా ఉంది. మీరు ఇచ్చినటువంటి రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెనువెంట ఎందుకోసం అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇచ్చినటువంటి ₹1,00,000 మీరు వెంటనే మాఫీ కాగానే బ్యాంకులో 2 లక్షల రూపాయలు మీరు తీసుకోండి, వెంటనే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంతకం 2 లక్షల రూపాయల మీద రుణమాఫీ చేస్తానటువంటి మీ యొక్క ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ యొక్క రుణమాఫీ మీద ఎలాంటి స్పష్టత లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, గతంలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పాలించినటువంటి మీ ప్రభుత్వం రైతాంగం గురించి పట్టించుకోలేని ప్రభుత్వం, మీరు ఇప్పటికైనా రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ ఈ జిల్లా పసుపు రండిచ్చేటువంటి రైతుల కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున, ఎందుకంటే ఈ ప్రాంతంలోనే పసుపు పరిశోధన కేంద్రానికి కూడా పార్లమెంట్ సభ్యుడు అరవింద్ అన్న గారు రానున్న రోజుల్లో పసుపు పరిశోధన కేంద్రం కూడా ఈ జిల్లా కేంద్రంగా తీసుకొస్తానని చెప్పి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంది. కనుక మేము ప్రత్యేకంగా ఈ నిజామాబాద్ జిల్లా రైతాంగానే కాకుండా పసుపు పండించే రైతాంగ తరఫున కూడా నరేంద్ర మోదీ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు పూర్తి స్థాయిలో వారు కష్టపడి పసుపు బోర్డు తీసుకొచ్చిన వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రాంతంలో చోటా మోటా కాంగ్రెస్ లీడర్లు కానీ ఈ రాష్ట్ర కిసాన్ కేంద్ర అధ్యక్షులు కానీ అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే నెరవేర్చాలని, నెరవేర్చకపోతే భారతీయ జనతా కిసాన్ మోర్చా తరఫున రైతు వెంబడ ఉండి రైతులకు మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చేంత వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పి ఈరోజు పత్రికా సాక్షిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. నిజామాబాద్ నగరంలో ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ శివాజీలు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 2024 మంగళవారం రోజు హైదరాబాద్లో ప్రజావాణి కార్యక్రమంలో కలిసి ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రతినిధి బృందంతో మాట్లాడిన విషయాల్లో ఆయనతోని డిమాండ్లు ప్రధానంగా కనీస వేతనాల జీవో సత్వరమే తీసుకొచ్చి బీడీ కార్మికులకు 400 నుంచి 500 రూపాయల వరకు కనీస వేతనాలు 1000 బీళ్లకు జీవో తీసుకురావాలని, బీడీ ప్యాకర్లకు ప్యాకింగ్ కూలీని వాళ్ళ ప్యాకింగ్ పద్ధతిని బట్టి నిర్ణయించాలని, కనీసం రోజుకు వాళ్ళు చేసే 55,000 బీడీ ప్యాకింగ్కు 1000 రూపాయలు నిర్ణయించాలని, మరియు బీడీ కార్మికులకు పని దినాలు తగ్గుతున్నాయి కాబట్టి 4,000 రూపాయలు జీవన భృతి కల్పించాలని, బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం కోట్పాటు చట్టం తీసుకురావడం జరిగింది. దాన్ని బీడీ పరిశ్రమ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి కోర్టు ఉపసంహరించే విధంగా కూనుకోవాలని, మరియు బీడీ పరిశ్రమ జీఎస్టీ అతి ఎక్కువగా దాన్ని కొనసాగించారు, దాన్ని తగ్గించి కూడా జీఎస్టీ నిర్ణయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ ప్రధాన డిమాండ్స్తో పాటు పని లేని రోజులకు పని కల్పించే విధంగా లేదా ఉపాధి తక్షణమే ఏదన్నా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ రాష్ట్ర బృందం పోయి కలిసి ఇవ్వడం జరిగింది. బీడీ పరిశ్రమ నమ్ముకొని జీవిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కోప్టా చట్టం లేదా బీడీ పరిశ్రమపై విపరీతంగా విధించినటువంటి జీఎస్టీ వల్ల బీడీ అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయి పని లేక అన్నము రామచంద్ర అనే పరిస్థితిలో ఉంది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికుల విషయాల్లో ఏ విషయంలో కూడా పట్టించుకోలేదు, కనీస వేతన జీవో కూడా విడుదల చేయలేదు. అట్లాగే బీడీ పరిశ్రమ సరిగా నడుస్తలేదు కాబట్టి జీవన భృతి ఇస్తామని చెప్పేసి అందరికి ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున నిన్న హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీడీ కార్మికులకు సంబంధించిన 4 డిమాండ్ల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతన జీవో విడుదల చేయాలని ఒకటి, రెండోది
జిఎస్టీని ఎత్తివేసే విధంగా చేయాలని, మూడవది కోప్టా చట్టం నుండి బీడీ పరిశ్రమను కాపాడాలని, 4 ఎటువంటి ఆంక్షలు లేకుండా బీడీ పరిశ్రమ పనిచేస్తున్న అన్ని రకాల కేటగిరీలకు నెలకు 4,000 రూపాయల జీవన భృతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ల పైన మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ఇవాళ బీడీ కార్మికులు పోరాటం చేయండి, కొట్లాడండి, ఏ హక్కులు రావు కాబట్టి ఈ ప్రభుత్వమైనా మనకు న్యాయం చేయకపోతే రేపు బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాల్లో పాల్గొనే పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ స్మారక 33వ వర్ధంతి సందర్భంగా PYL జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ చెస్ పోటీలను ప్రముఖ న్యాయవాది గొంట్యాల రమేష్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ కిరణ్ కుమార్ స్వయం క్రీడాకారుడని, అతని వర్ధంతి సందర్భంగా క్రమం తప్పకుండా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. క్రీడాకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో ఎక్కువ నిధులు కేటాయించి గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు కిరణ్ కుమార్ వర్ధంతి సభలు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PYL జిల్లా అధ్యక్షులు వనమాల సత్యం, జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్, ప్రగతిశీల యువజన సంఘం PYL మాజీ రాష్ట్ర అధ్యక్షులు దేశెట్టి సాయిరెడ్డి, PDS జిల్లా ప్రధాన కార్యదర్శి జనరబు రాయేశ్వర్, IFTU నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆహ్వానం పలుకుతూ ఇంత తక్కువ సమయంలోనే మాకు సహకరించి ఏర్పాటు చేయడానికి కృషి చేసిన కోచ్ చెస్ కోచ్ సాతం మోహన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడని ప్రారంభించుకుందాం. వేల్పూరు మండలం లక్కూర గ్రామంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ నియోజకవర్గ BRS పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి విచ్చేశారు. రుణమాఫీ అయిన వాళ్ళందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. ఏమన్నాడా? డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నాడా? మళ్ళీ ఇంటారా? డిసెంబర్ 9కే చేస్తా అన్నాడు కదా. మరి అడగద్దా మనం ఏమైంది, ఎందుకు చేస్తలేమని? అడగాలి అన్నోళ్ళు చేయలేకపోతే దయచేసి. మరి ఎందుకు అడుగుతలేము మనం ఊర్లలో? ఎందుకు అడుగుతలేము ఊర్లలో? టైం ఏం అవసరం లేదు, ఆయనే అన్నాడు డిసెంబర్ 9కి చేస్తా అని. ఇంకా ఏమని ఉంటే పోయి తెచ్చుకుంటే చేస్తా అన్నాడు. కేసీఆర్ అనుకుంటున్నాడు రుణమాఫీ చేస్తే ఆయన కోట్లు పడతాయని, కానీ నేను 2 లక్షలు చేస్తా నా కోట్లు లేదు అన్నాడు. ఓటు గ్రూప్ గురించి కూడా మాట్లాడేది మీరు చూసి. ఇగో ఇది మనం ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉన్నది. సంక్షేమంలో ఈ దేశంలోనే నంబర్ 1. పేదల్ని అన్ని రకాలుగా ఆదుకుంటూ ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు, పథకాలు తీసుకొని, రైతుల కోసం ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రపంచంలోనే రైతు గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు, ఆలోచించిన పార్టీ, ఏకైక పార్టీ మన BRS పార్టీ, మన నాయకుడు కేసీఆర్. 50 సంవత్సరాల్లో జరగవలసిన అభివృద్ధి కేవలం 9-9.5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి పార్టీ మన BRS పార్టీ, మన నాయకుడు కేసీఆర్. అయినా సరే రావాల్సినన్ని ఓట్లు రాలేదే, దక్కవలసినంత గౌరవం దక్కలేదే అన్న బాధ ఒక అత్తుకు ఉన్నది తప్పిస్తే మనం ఎవ్వరము కూడా ఈ నియోజకవర్గంలో గెలుపును తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికి మనం చేస్తాము. ఉన్నాయి కారణాలు, కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయాం.
కానీ కేవలం 1.8% ఓట్లతో మాత్రమే మనం అధికారం కోల్పోయాం. ప్రజలు మనం ఏదో పక్కకు పెట్టలే. 39 ఎమ్మెల్యేలను గెలిపించినారు. 119లో అంటే 3వ భాగం ఎమ్మెల్యేలను గెలిచినాం. సరే, కారణాలు ఉన్నాయి. తెచ్చుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రం కదా, కొత్త రాష్ట్రం కదా, మంచిగా చేసుకోవాలి, మనకు లేనివన్నీ తెచ్చుకోవాలి, మనకు కరెంటు కోసం బాధపడ్డాం, నీళ్ళ కోసం బాధపడ్డాం, ఇవన్నీ కూడా దబదబ చేసుకోవాలి అన్న ఆతుర్దాలో, అన్న ఆలోచనతో మొత్తంగా అభివృద్ధి మీదే దృష్టి పెట్టింది మన కేసీఆర్. ఆయనతో పాటు మేము మంత్రులు అహోరాత్రులు కష్టపడ్డాం. రోజుకు 4-5 గంటలు పడుకున్నాం. 9.5 సంవత్సరాలు మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెలు బాగు చేసుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, కరెంటు తెచ్చుకోవాలి, పంట పండాలి, పెరగాలి, ధాన్యం పెరగాలి, ఇదే ధ్యాసతోటి మనం పనిచేసుకుంటూ పోయి కొద్దిగా పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పార్టీలో సంస్థాగతంగా ఏదైతే ఉండాల్సిన అవసరం ఉండేనో అటువంటి నిర్మాణం జరగలేదు. సంక్షేమంలో ఈ దేశంలోనే నంబర్ 1. పేదల్ని అన్ని రకాలుగా ఆదుకుంది. ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు, పథకాలు తీసుకొని, రైతుల కోసం ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రపంచంలోనే రైతు గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు, ఆలోచించిన పార్టీ, ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. 50 సంవత్సరాల్లో జరగవలసిన అభివృద్ధి కేవలం 9.5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. అయినా సరే రావాల్సినన్ని ఓట్లు రాలేదే, దక్కవలసినంత గౌరవం దక్కలేదే అన్న బాధ ఒక అత్తుకు ఉన్నది తప్పిస్తే మనం ఎవ్వరము కూడా ఈ నియోజకవర్గంలో గెలుపును తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. ఉన్నాయి కారణాలు, కర్నూలు సాగుకు 100 కారణాలు అన్నట్టు రాష్ట్రంలో మనం అధికారం కోల్పోయాం. కానీ కేవలం 1.8% ఓట్లతో మాత్రమే మనం అధికారం కోల్పోయాం. ప్రజలు మనం ఏదో పక్కకు పెట్టలే. 39 ఎమ్మెల్యేలను గెలిపించినారు. 119లో అంటే 3వ భాగం ఎమ్మెల్యేలను గెలిచినాం. సరే, కారణాలు ఉన్నాయి. తెచ్చుకున్న కొత్త తెలంగాణ రాష్ట్రం కదా, కొత్త రాష్ట్రం కదా, మంచిగా చేసుకోవాలి, మనకు లేనివన్నీ తెచ్చుకోవాలి, మనకు కరెంటు కోసం బాధపడ్డాం, నీళ్ళ కోసం బాధపడ్డాం, ఇవన్నీ కూడా దబదబ చేసుకోవాలి అన్న ఆతుర్దాలో, అన్న ఆలోచనతో మొత్తంగా అభివృద్ధి మీదే దృష్టి పెట్టింది మన కేసీఆర్. ఆయనతో పాటు మేము మంత్రులు అహోరాత్రులు కష్టపడ్డాం. రోజుకు 4-5 గంటలు పడుకున్నాం. 9.5 సంవత్సరాలు మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెలు బాగు చేసుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, కరెంటు తెచ్చుకోవాలి, పంట పండాలి, పెరగాలి, ధాన్యం పెరగాలి, ఇదే ధ్యాసతోటి మనం పనిచేసుకుంటూ పోయి కొద్దిగా పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. పార్టీలో సంస్థాగతంగా ఏదైతే ఉండాల్సిన అవసరం ఉండేనో అటువంటి నిర్మాణం జరగలేదు. 2,500 నెల పడతాయని నమ్మిన అక్కెటు పోవాలి, ఎటు పోవాలి? 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి వస్తుందన్న తమ్ముడేమో అని ఎటు పోవాలి? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవి అమలవుతాయి ఇప్పుడు అంటున్నాడు. అప్పుడేమన్నాడు? ఇప్పుడు దాకా చూసిన వీడియోలు ఏముండే?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడే చేస్తా అన్నాడు. ప్రతిదీ అన్నాడా? ఓట్లు దండుకున్నాడా? అయిపోయింది. ఇప్పుడు మళ్ళా అటు పెట్టిండి. కేంద్రంలో అధికారంలోకి రావాలన్నాడు. చెప్పిన నేను ఆ సూది కిలో చక్కెర చెప్పిన నేను కథ చాలా దగ్గరలా చెప్పిన సూది కిలో చక్కెర ఇక దానికి ఏమంటారు? ఇగో ఇది వీళ్ళ మోసం ఇవాళ మనం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజల్లో. కాంగ్రెస్ ని పార్లమెంట్ ఎన్నికల్లో భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉన్నది. కంకణం కట్టుకొని మనం అందరం కూడా పనిచేయాలి. దయచేసి ఈ మోసాన్ని ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఈ అన్ని వీడియోలు కూడా మీకు పంపిస్తాను నేను. ప్రతి ఒక్క కార్యకర్తకి పాల్గొన్న నియోజకవర్గంలోకి ప్రతి వీడియో మీకు పంపిస్తాను. ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ పెట్టండి. 17 సీట్లు కాంగ్రెస్ పార్టీకి రావాలన్నట. అప్పుడే అమలైతాయట ఇవి. ఎంపీ సీట్లు అన్ని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలన్నట ఈ రాష్ట్రంలో. ఎందుకు ఇప్పుడు మళ్ళా సెంట్రల్కి ఎందుకు లింక్ పెడుతున్నావు? అప్పుడు నువ్వు వస్తేనే చేస్తా అన్నావు కదా. మరి పోనీ నేను అడుగుతున్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే నువ్వు రాజీనామా చేసి బయట పోతావా? మరి ఎందుకంటే హామీలు అమలు చేయవాలిగా. నువ్వు అన్నదాని ప్రకారము కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే హామీలు అమలు అవుతాయి అంటున్నావు కదా. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే నువ్వు హామీలు అమలు చేయవన్నట్టే కదా. మరి అప్పుడు రాజీనామా చేసి బయటకు పోతావా? రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నీకు. నేను ఈ వేదిక మీద నుంచి సమాధానం చెప్పాలి దీనికి నువ్వు. క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల మరియు పేపాల్ ఫౌండేషన్ కలిసి సంయుక్తంగా ఐసిటి వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ ఫిబ్రవరి 24వ తేదీ వరకు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐసిటి అకాడమీకి చెందిన తెలంగాణ హెడ్ గోపాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉపన్యాసం చేశారు. ఆయన ప్రసంగిస్తూ ఐసిటి పరిజ్ఞానంతో సేల్స్ ఫోర్స్ సంబంధించిన ఉద్యోగాలు ఎలా పొందవచ్చో విద్యార్థులకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సేల్స్ ఫోర్స్ టెక్నాలజీస్ టూల్స్ పై శిక్షణ ఇవ్వనున్నారు. క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యార్థులు ప్రస్తుతం మారుతున్న టెక్నాలజీల పట్ల లోతైన అవగాహనను పొందేందుకు ఐసిటి టెక్నాలజీ వంటి అంశాలపై వర్క్ షాప్స్ ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి కార్యక్రమాలు క్షత్రియ కాలేజీలో అనుక్షణం నిర్వహిస్తున్నామని, మార్కెట్లో క్షత్రియ విద్యా సంస్థల విద్యార్థులు సాంకేతికంగా వస్తున్న మార్పుల్ని ముందుగానే అంచనా వేయడంలో ముందుంటారన్నారు. ప్రిన్సిపల్ రామ్ కింకరపాండే మాట్లాడుతూ ఐసిటిసిలో అనేక ఉద్యోగాలు ఏర్పడుతున్నాయని, కాబట్టి విద్యార్థులు ఈ టెక్నాలజీని నేర్చుకోవాలని, మరింత పరిజ్ఞానం పొందాలని, తద్వారా ఉద్యోగం పొందడం చాలా సులభతరం అవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ఐసిటి అకాడమీ నుండి ధీరజ్ సతీష్ కుమార్లు, గౌస్ పాషా శిక్షకులుగా వివరించారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టను నూతన సిఐ రవికుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట శివాలయానికి నూతన సిఐ రవికుమార్ విచ్చేశారు. వీరికి ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సిఐ రవికుమార్ శివాలయంలో పంచామృతులతో ఆ సిద్ధేశ్వరుడికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దుర్గామాత, దత్తాత్రేయ, రామాలయం, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. సిద్ధులగుట్ట విశిష్టతను తెలుసుకుని గుట్టపై జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆలయ కమిటీ వారిని అభినందించారు. అనంతరం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ వారు సిఐని పట్టుశాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారగ్య సుమన్, పిసి గంగారెడ్డి, బొబ్బిడి గంగకిషన్, నక్క లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఏరుగట్ల మండలం బట్టాపూర్, గుమ్మిరేల్ గ్రామాల్లో ఏరుగట్ల మండల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ మాలిక్ వరి పంటలు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం వరి పైరు యాసంగిలో నారుమడి మరియు పిలక దశల్లో కాండం తొలిచే పురుగు, రెక్కల పురుగు ఉధృతి అధికంగా గమనించడం జరిగిందని తెలిపారు. కావున నివారణకు రైతులకు పలు సూచనలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. అదే ఇప్పుడు ఎదుగుతలేదు కదా, మరి మన స్ప్రే ఎదుగుతలేదు. ఎకరానికి ఒక బస్తా. ఇది 25 వేసిన డిసెంబర్ కలిసిపెట్టిన కొంచెం వేయింది. ఒక్కో తాటి ఇంకా అట్లా ఉన్నది. మళ్ళా స్ప్రే నాన్న వస్తున్నది. స్ప్రే ఇప్పుడు ఏమవుతుంది, మోజు కూడా ఎక్కువ లేదు.
దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 33వ వర్ధంతిని నిర్వహించారు. ప్రగతిశీల యువజన సంఘ నిజామాబాద్ జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 33వ వర్ధంతి సందర్భంగా దర్పల్లి మండలం రేకులపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పిట్ల కరల్ మార్క్స్ మాట్లాడుతూ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ చిన్నతనం నుండే విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులై ఈ దేశంలో నూతన సమాజం ఏర్పడాలని, అందులో భాగంగానే తన వంతు క్రియాశీలక పాత్ర పోషించి కేవలం 23 సంవత్సరాల వయసులోనే నిజామాబాద్ జిల్లాలో గ్రామానికి తిరిగి యువజనులను కూడగట్టి యువజన సంఘాలు పెట్టారని తెలిపారు. నేటి యువతను ఉద్యమించినప్పుడే కిరణ్ కుమార్ కు నిజమైన నివాళులు అర్పించిన వారవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ మండల నాయకులు సాయి కుమార్, జాకిర్, సాంబయ్య, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామ్రేడ్ కిరణ్ కుమార్ 33వ వర్ధంతి సందర్భంగా రేకులపల్లి గ్రామంలో ఆయనకు నివాళులర్పించడం జరిగింది. కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ ప్రగతిశీల యువజన సంఘాన్ని స్థాపకుడిగా ఆయన నిజామాబాద్ జిల్లా తొలి కన్వీనర్గా ఉన్నటువంటి వ్యక్తి. అతి చిన్న వయసులోనే 23 ఏళ్ళకే ఆయన విద్యాభ్యాసం తర్వాత 29 ఏళ్ళ 30 ఏళ్ళ వయసులోనే ఆయన కాలం చేయడం జరిగింది. ఆయన స్థాపించినటువంటి ఆయన అనుకున్నటువంటి ఆశయాలు గుట్కా నిషేధం, అప్పుడు లాటరీ నంబరు 1వ నెంబర్ లాటరీ అని చెప్పేసి లాటరీ నెంబర్ ఉండేది. అట్లాంటి ఆ లాటరీ నెంబర్లు దాన్ని వాటిపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగించినటువంటి వ్యక్తి కామ్రేడ్ కిరణ్ కుమార్. అట్లా ఉద్యమాలు సాగించి పార్లమెంట్లో కూడా గుట్కా నిషేధ బిల్లుని కూడా ఆమోదింపజేసినటువంటి వ్యక్తి కామ్రేడ్ కిరణ్ కుమార్. అందుకే నేటికి ఆయన్ని యువకులంతా గుర్తుపెట్టుకొని ఊరూరా ప్రతి వాడన యువజన సంఘాలని స్థాపించి యువకులంతా ఏకమై దేశానికి యువతనే వెన్నెముక,